అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా వేడి వేడి ఇడ్లీ అయితే ఇంకా పెడుతున్నాను. పప్పు రుబ్బు అయితే చాలా బాగా వచ్చిందండి. ఇడ్లీ రుబ్బు సూపర్ డూపర్గా వచ్చిందండి. స్టీల్ ప్లేట్ల కన్నా నాకు సిల్వర్ ప్లేట్లు చాలా బాగా నచ్చాయి. నేను కొన్న పాత్ర కూడా చాలా సూపర్ డూపర్గా ఉంది. అడుగునైతే ఇంకా వాటర్ వేసిన తర్వాత కొద్దిగా నిమ్మ ముక్కలు అయితే వేసాను. నిమ్మ ముక్కలు ఎందుకు వేసినట్టు వాటర్ వేసిన తర్వాత కింద అడుగు అనేది మనకు బ్లాక్ వస్తుంది కదా, నిమ్మ ముక్కలు వేస్తే కనుక మనకు వైట్ అండ్ వైట్ వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి నిమ్మ ముక్కలు వేసాను. పాత్రలలో మాత్రం మిశ్రమం వేసేసి ఇడ్లీ పాత్రలో ఇడ్లీకి పెట్టేశానండి. ఇప్పుడైతే మూసేస్తున్నాను చూడండి. హై పెట్టేస్తున్నాను. మూసిన తర్వాత హై పెట్టేస్తున్నాను. హై పెట్టిన తర్వాత నేను 25 మినిట్స్ ఏవో పెడతానండి హై పైననే. ఒక 5 నుండి 10 మినిట్స్ మాత్రం చిన్న మంట మీద పెట్టేస్తాను ఆవిరి పైన. చూస్తున్నారు కదా, మనకు స్మూతీ స్పాంజీ వైట్ అండ్ వైట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అస్సలు మర్చిపోకండి. మీ యొక్క సపోర్ట్, మీ యొక్క లైక్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీ ఒక లైక్, మీ ఒక సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు రాలేను. థ్యాంక్ యూ సో మచ్ మై సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్. తెల్లగా మల్లెపూల్లాగా ఎంత బాగున్నాయి కదా, దూదిలాగా వచ్చాయండి ఇడ్లీలు. మీరు కూడా ఇలాగా ఇంట్లోనే చక్కగా ఇడ్లీలు పెట్టుకొని తినండి, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్.